దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. మహేందర్. యూనివర్సిటీ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిందో దీన్ని దేశంలోనే ఆదర్శవంతంగా నిలబెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే సూచించారు. దీంట్లో దాదాపు మంత్రులందరూ కూడా పాల్గొనడం కూడా విశేషం అనుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకుంటున్నారు. సో ఈ తెలంగాణ స్కిల్ ఇండియా యూనివర్సిటీకి ఇప్పుడు దాదాపు 150 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ 100 కోట్ల రూపాయలు కూడా విడుదల చేస్తూ ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకుంది. అలాగే ఈ యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం కార్పస్ ఫండ్ కూడా ఏర్పాటు చేయాలని, దీంట్లో పారిశ్రామికవేత్తలందరూ కూడా దీంట్లో ఒక చేయి కలపాలని, దీంట్లో పారిశ్రామికవేత్తలు ఎవరైతే దాతలు ఉన్నారో ఈ నిర్మాణాలు కావచ్చు మొత్తంగా కూడా ఈ యూనివర్సిటీ నిర్మాణంలో భాగస్వాములైన వారి పేర్లను ఆ యొక్క భవనాలకు కూడా పెట్టాలనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తుంది. సో తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ, ఈ స్కిల్ యూనివర్సిటీ పైన దాదాపు ఇప్పటి వరకైతే ప్రతి ఒక్క యువత కూడా ఆశిస్తున్నారు ఎప్పుడెప్పుడు వస్తుందా ఈ యూనివర్సిటీ అన్నట్టుగా. ఇప్పటికీ చాలా వరకు కోర్సులు ఈ అక్టోబర్ నుంచే మొదలు పెట్టాలని, దసరా నుంచే దీనికి ఒక శుభముహూర్తం పెట్టాలన్నట్టుగా కూడా ప్రభుత్వం భావిస్తుంది. మొత్తానికి 100 కోట్లతో దాదాపు 150 ఎకరాల్లో నిర్మాణం కాబోతుంది. ప్రభుత్వ నిధులు మాత్రమే 100 కోట్లు. ఇక దీంట్లో కార్పస్ ఫండ్ అంటే దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి అనేక సంస్థలు అనుకోవచ్చు, వీళ్ళంతా కూడా భాగస్వాములు అయితే మాత్రం ఇది ఒక పెద్ద ప్రాజెక్టు కానవుతుంది. మరి ఈ ప్రాజెక్టు కూడా విజయవంతం అయిపోతే చాలా వరకు కూడా ఇప్పటికీ బీటెక్లు కావచ్చు, బీఎస్సీలు కావచ్చు, ఇలా చాలా వరకు కూడా ఈ కంప్యూటర్ మొత్తం టెక్నికల్ కంప్యూటర్ కోర్సులు చేసిన వరకు చాలా వరకు నిరుద్యోగంతో కుటుంబాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు చాలా వరకు కంపెనీల్లో ఓపెనింగ్స్ ఉన్నప్పటికీ కూడా చాలా వరకు హెచ్ఆర్ కాల్స్ అయితే వస్తున్నాయి, కానీ ఎవరు కూడా జాబులు లేక పరిస్థితి. బీటెక్లు చేసిన రోడ్లపైన చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకున్న వ్యక్తులు. సో ఇలా చాలా వరకు సంవత్సరం ఒక్కొక్క బ్యాచ్గా కొన్ని లక్షలాది మంది విద్యార్థులు అయితే బయటకు వస్తున్నారు, కానీ ఉద్యోగ అవకాశాలు మాత్రం ఎక్కడ కూడా లేకపోవడం. సో వీటిలో ఈ స్కిల్ యూనివర్సిటీ ద్వారా దాదాపు ఇక్కడే ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడే మొత్తం కూడా వాళ్ళకు ఒక దాదాపు వాళ్ళని ఒక మెరుగుదిద్ది వాళ్ళందరికీ కూడా ఇతర దేశ విదేశాలకు కూడా ఆ పారిశ్రామిక పంపేసే అవకాశంగా కూడా ఈ యూనివర్సిటీ బాధ్యత తీసుకుంటుంది. సో అందుకన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కిల్ యూనివర్సిటీకి చాలా వరకు కూడా ప్రాముఖ్యత అలాగే కల్పిస్తుంది. అలాగే దీనిపైన స్పెషల్ ఇంట్రెస్ట్గా ఉంది. సో దాదాపు అందరూ కూడా కలిసి రావాలని, ఇటు బోర్డు సభ్యులతో పాటు చాలామంది కూడా దీంట్లో కలిసి రావాలంటగా ముఖ్యమంత్రి పిలుపునిచ్చిన నేపథ్యం కనిపించింది. మంత్రి శ్రీధర్ బాబు కూడా దీనిపైన ప్రత్యేక ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అతి త్వరలో దీన్ని ఒక రూపురేఖలు తీసుకొచ్చి దీని ఒక శాశ్వత భవనం దీనికి నిర్మించడానికి పూర్తిగా అన్ని వనరులు కూడా ఏర్పాటు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ గచ్చిబౌలిలో మొదలవుతుంది ఇదంతా కూడా. ఈ కోర్సులు మొదటి ఈ ఆగస్ట్, జనవరి, ఈ అక్టోబర్లో. తర్వాత వీటన్నిటిని కూడా ఏదైతే పర్మనెంట్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో స్కిల్ యూనివర్సిటీ కోసం 150 ఎకరాల స్ట్రక్చర్ ఉందో అక్కడ కూడా మార్చాలన్నట్టుగా ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. మహేందర్, అలాగే స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఎంతమందికి ఉపాధి కల్పించే అవకాశం ఉందంటారు? అలాగే ఇది ఎప్పటి నుంచి అమలవుతుందంటారు? స్కిల్ యూనివర్సిటీకి దాదాపు ముహూర్తం ఖరారైందని చెప్పొచ్చు. అక్టోబర్ నుంచే స్కిల్ యూనివర్సిటీ కోర్సులు అయితే స్టార్ట్ అవుతున్నాయి. దీంట్లో కోర్సులు చేసిన వారికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్టు కూడా భావించారు. సో స్కిల్ యూనివర్సిటీ ఒకవైపు ప్రపోజల్ నడుస్తూనే ఉంది, ఒకవైపు ల్యాండ్ అలొకేషన్ కూడా అయిపోయింది. బడ్జెట్ కూడా 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. దీంట్లో పారిశ్రామికవేత్తలు అందరూ కూడా కలిసి రావాలన్నట్టుగా ఇది యూనివర్సిటీ బోర్డుతో పాటు అందరూ కూడా కలిసి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో స్కిల్ యూనివర్సిటీని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో దీనికి ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఈ అక్టోబర్ నుంచే కోర్సులు స్టార్ట్ అయ్యేలాగా గచ్చిబౌలి నుంచే అదంతా కూడా ప్రక్రియ స్టార్ట్ అయ్యేలాగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.